గురూజీ కర్నూలు నుంచి పార్వతమ్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి పార్వతమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. గురించి వివాహం గురించి అడగాలండి. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. రాజేశ్వరి. హలో, రాజేశ్వరి నక్షత్రం. హలో, అమ్మాయి నక్షత్రం చెప్పండి. తులారాశి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. నమస్తే తల్లి. పాదాలు వందనాలు గురుజీ. మా ఆశీస్సులో ఉంటుంది. మా అమ్మాయి వివాహం గురించి గురుజీ. ఎన్నో అమ్మాయి మీకు? రెండో అమ్మాయి గురుజీ. రెండో అమ్మాయి వివాహం ఇంకా 2 మాసాల్లో వివాహం అయిపోతుంది తల్లి. ఏం భయపడకు. మీ అమ్మాయి జన్మించి చిత్తా నక్షత్రము కుజ మహాదశలో తులారాశిలో జన్మించింది. ఏం చదువుకున్నారు అమ్మాయి? రెండో వివాహం. ఏం చదువుకున్నారు అమ్మాయి? డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ చదువుకున్నారా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంటుంది అమ్మాయి? అర్థం కాలేదు నాకు. ఇంట్లోనే ఉంటారా? ఓకే సరే తల్లి. ఇంతకుముందు ఏదైనా మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లం అయినిందా? అవును గురుజీ, వాళ్ళు మోసం చేశారు గురుజీ. ఓకే, ఎప్పుడు పెళ్ళయింది అది? 2008లో అయింది గురుజీ. 2008లో మ్యారేజ్ అయ్యి డివోర్స్ ఎప్పుడైంది? డైవర్స్ 3 months అయింది గురుజీ. ఇప్పుడు 3 months అయింది. సరే తల్లి, ఇంకా 2 monthsలో అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది. ఎందుకంటే రమల శాస్త్రమే చూపిస్తుంది రెండో వివాహమే అయ్యేది అమ్మాయికి కూడా, ద్వితీయం చూపిస్తుంది. కానీ జ్యేష్ఠ పుత్రుడు అయి ఉంటాడు. ఆ కుటుంబానికి మొదటి అబ్బాయి మీ ఇంటి నుంచి తూర్పు నుంచి వస్తాడు. ప్రాబ్లం లేదు, మంచి జాతకుడే. కానీ అమ్మాయిలో ఇలా జరగడానికి కారణం అమ్మాయి జన్మజాతకంలో సప్తంలో ఉన్న పాపగ్రహాలు. ఎవరికే కానీ జీవితంలో జాతకం జ్యోతిష్యం చూసేటప్పుడు ఎవరికైతే సప్తమంలో ఎక్కువ పాపగ్రహాలు ఉంటాయో పాపగ్రహాలు ఉండేవారినే ఇచ్చి పెళ్లి చేయాలి అని కొన్ని గ్రంథాల్లో చదివాను నేను. అది కాస్త ఫాలోఅప్ చేయాలి ఇలాంటివి. ఇప్పుడు 9వ స్థానం శుద్ధి ఉంది. ఎవరికే కానీ రెండో వివాహం చేసుకుంటే అక్కడ బాగుంటారా లేదా అనే దాన్ని ఎవరికైతే జన్మకుండలిలో 9వ స్థానం లగ్నం నుంచి 9వ ఇల్లు శుద్ధి ఉంటుందో వాళ్ళు రెండో వివాహం చేసుకుంటే కూడా ప్రాబ్లం లేదు. అక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉంటే చాలా ప్రాబ్లం వస్తుంది. శుభగ్రహాలు ఉంటే ఎదురు వ్యక్తి జాతకాన్ని చూసి మనం నిర్ణయం చేయాలి. ఇలా ఉంటుంది పరిస్థితి. ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి నిమ్మ పండులో నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. ఒక 16 వారాలు ఇంత చేసుకుంటే చాలు తల్లి, మంచిదవుతుందమ్మా. నమస్తే. పార్వతమ్మ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ద్వాపర యుగం కలియుగంలో ప్రజల్లో వచ్చిన మార్పు గురించి తెలియజేస్తా అన్నారు. చాలా మార్పు వచ్చేసింది తల్లి. అంటే కృతయుగంలో 1,00,000 మంది ఉంటే 100 మంది మాట్లాడేవారు. త్రేతాయుగం వచ్చేలోపు 1,00,000 మంది ఉన్నప్పుడు 10,000 మంది మాట్లాడారు. భగవంతుని పైనే, ఇలా ప్రకృతి పైన, ధర్మం పైన. తర్వాత ద్వాపర యుగం వచ్చింది. అక్కడ 1,00,000 25 మంది మాట్లాడడానికి చేశారు. అంటే 25%. అయ్యో, శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచమే పూజిస్తుందిరా, శ్రీకృష్ణుడు లేకుండా ఉంటే పంచపాండవులు గెలవలేరు, అసలు వీళ్ళు ఉన్నదానికే వాళ్ళు గెలిచారు, దాని వెనుకున్న కుట్ర ఎవరు ఆలోచించరు, అక్కడ ఏం జరిగింది అంతే, అలా నిందిస్తారు. అయ్యో, శ్రీకృష్ణ పరమాత్ముడికి 8 వివాహాలా, ఇలా మాట్లాడాం. అయ్యో, అతనికి 80 మంది పిల్లలా, ఇలా మాట్లాడాం. ఓ, అతనికి 16,000 గోపికా స్త్రీలు అంటారా అతనికి, ఇలా మాట్లాడారు. అక్కడ కూడా చాలా నిందలు అనుభవించాడు మహావిష్ణు. కానీ అవన్నీ లోక కళ్యాణం వరకే, మంచిదాని వరకే అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ దాని విరుద్ధంగా మాట్లాడితేనే వాళ్ళు గొప్పోళ్ళు అవ్వడము. అలా చాలా ఆఖరికి భగవంతునికి పాదాలు పట్టుకొని క్షమాపణ అడగడం. ఫస్ట్ ఇలా, మళ్ళీ అలా. కొందరైతే ఆ వంశస్థులు ఎవరైతే ఉంటారో ఆ రక్తం వంశస్థులు ఎక్కడ చెప్పండి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ రక్తం ఎక్కడెక్కడ ఉందో అది అలాగే పెరుగుతూ కలియుగం సృష్టి అయ్యింది. కలియుగంలో సృష్టి అయిన తర్వాత కలియుగంలో ఇక్కడ సగానికి సగం సృష్టి అయిపోయారు. అర్థం మంచిది అంటే అర్థం చెడు అంటారు. లేదు నేను శివుణ్ణి పూజిస్తాను, లేదు నువ్వు చేయకూడదు విష్ణుని పూజించు అంటారు. మళ్ళీ స్టార్ట్ అయిందా ఇక్కడ నుంచి, కృతయుగంలో ఏం జరిగిందో అది ఇక్కడ జరుగుతూ వచ్చింది.